ఇప్పుడు 1969లో పుట్టి ఇప్పటిదాకా తెలంగాణలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే సామ రామ్మోహన్ రెడ్డి అని చెప్తాను నేను. అప్పటి నుంచి బ్రిడ్జీలు, అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి సుదీర్ఘంగా కొట్లాడిన ఏకైక మనిషి కేసీఆర్ కాదు. అందులోనూ మలిదశ ఉద్యమంలో, తెలుగుదేశం ఉద్యమంలో కాదు. వన్ అండ్ ఓన్లీ సామ రామ్మోహన్ రెడ్డి. తులం బంగారం ఇచ్చిర్రట, 6 గ్యారెంటీలు ఇచ్చిర్రట. కేసీఆర్ కాళేశ్వరాన్ని కూల్చితే వీళ్ళు వెనక నుంచి కట్టుకుంటూ వచ్చారట. మళ్ళీ ఈయన మాటలు చూస్తూ ఉంటే నిన్న ఇదే టీవీ5 డిబేట్లో వి ప్రకాష్ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగున భూగర్భ జలాలు ఎటు పారుతున్నాయో కూడా చెప్పగలంత మేధావి. ఈ రోజుల్లో అడుగడుగున ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఏ విధంగా ఎలా చేస్తే ఏ గ్రావిటీ కెనాల్ తీస్తే నీళ్ళు వారితే కూడా చెప్పేంత సోయి ఉన్న వ్యక్తి ఈరోజు మాట్లాడితే ఎలా ఉంటుందో సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు నేను ఆ గంటసేపు చూసిన యొక్క లైవ్ డెబిట్ చూస్తే సామ రామ్మోహన్ రెడ్డికి పాడిందే పాట, ఆడిందే ఆట. ఆగమంటే ఆగుతలేడు, ఊకమంటే ఊకుంటలేడు, ఒకటే బాట. సమాధానాలు ఎప్పుడు ఏం చేస్తారు? కన్ఫ్యూజ్ చేసుడు తప్ప. అందులోనూ ఇలాంటి గొప్ప ఉద్యమకారుణ్ణి, ఇటువంటి నీటిపారుదల శాఖ గొప్పని గురించి నేను మాట్లాడిన వల్ల కాదని చెప్పేసి వి ప్రకాష్ ఆ లైవ్ నుంచి వెళ్ళిపోయాడు. దీన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పుకోలేక పారిపోయిందని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడు. అసలు కథ తెలుసుకోవాలి కదా. చూడు ఏమంటుండో. 30 టీఎంసీ హైదరాబాద్ తెచ్చిండా ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినటువంటి వాటర్ సోర్స్ పాయింట్లే తప్ప నువ్వు నీ 9.5 ఏళ్లలో వచ్చినటువంటి కొత్త వాటర్ సోర్స్ పాయింట్ ఒక్కటి చూపెట్టండి ప్రకాష్ గారు. సార్ ప్రకాష్ గారు, మీరు పెద్ద క్వశ్చన్ అట చూసిర్రా. ఈ నిజానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక లెక్క చెప్పాలంటే ఇలాంటి తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే టీవీ5 కానీ, ఏబిఎన్ కానీ, మహా న్యూస్ కానీ తెలంగాణ రాష్ట్రం పైన విషయం చిమ్మినోళ్ళు. బీఆర్ఎస్ పార్టీకి నిజంగా చెప్పాలంటే బుద్ధి లేదు ఎటువంటి వాటికి లైవ్ డెబిట్లో రావడానికి కూడా. ఇంక్లూడింగ్ వి ప్రకాష్ గారికి గౌరవంగా చెప్తున్నా, నిజానికి మీరు ఆ వాటికి పోకుండా ఉండాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రోజుల మార్నింగ్ న్యూస్లో కూడా ఇదే టీవీ5లో ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత వస్తే గెట్ అవుట్ ఫ్రమ్ మై డెబిట్ అని చెప్తే కూడా ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇదే డిబేట్లోకి జాయిన్ అవుతూ ఉన్నారు. ఉండాలి కదా, కొంచెమైనా ఉండాలి కదా. ఇట్లాంటి వాళ్ళ ఛానల్ పోయి లైవ్ డెబిట్లు పెట్టుకోవడానికి అవసరమా? తెలంగాణ మీద రోతరాతలు రాసే వీళ్ళు, తెలంగాణ రాష్ట్రం మీద మొత్తం పూర్తి స్థాయిలో బురద జల్లే వీళ్ళ ఛానల్ ఎందుకండి? ఒకసారి ఇక వినుర్రి మాట. మీరు క్షమించాలి, మీరు నేను యూఎస్ఏలో ఉన్నారు, మీరు నన్ను క్షమించాలి సార్. మీరు ఎందుకు సార్ అంటే ఎందుకు సార్ విశ్లేషకులతోనన్నా చర్చ పెట్టినప్పుడు నన్ను పిలవండి సార్. లేదంటే ఇరిగేషన్ పట్ల అవగాహన ఉన్న వ్యక్తులతోనన్నా చర్చ పెట్టినప్పుడు నన్ను పిలవండి. నేను ఎగ్జిట్ అవుతున్నా సార్. నేను ఆయన నాట్ సమవుచ్చి రామ్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు సరిపోతారు. నేను అవసరం లేదు. సారీ సార్, మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. ప్లీజ్ ప్రకాష్ గారు, మన ఇద్దరు అనుబంధం ఇవ్వాలి కాదు. ఓకే, రైట్ రైట్ ఓకే. అయితే ఇది జరిగింది. ఇక దీన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిప్పుతున్నారు, కొలిమిల ఫ్యాన్ తిప్పినట్టు తిప్పుతూనే ఉన్నారు. నేను చెప్తున్నా కదా, మీ కాంగ్రెస్ పార్టీలా వి ప్రకాష్ గారు ఒకటి చెప్పారు, ఇదే నీటిపైన అవగాహన ఉన్నోని తీసుకోరండి, వాళ్ళతో నేను చర్చించడానికి సిద్ధం. ఇటువంటి మూర్ఖులతో నాకు మాట్లాడేంత టైం లేదు, చెప్పినా కూడా వినే కాన్సెప్ట్ అతని దగ్గర లేదని చెప్తే సుశీరా ఇట్లా చేపెట్టుకున్నాడు, ఇట్లా నా దగ్గర తిన్నా అనుకుంటూ పెట్టుకుంటుంటాడు. సుశీరా గాదీగా పెట్టుకొని కూర్చొని చూస్తూ ఉన్నాడు సామ రామ్మోహన్ రెడ్డి. ఈ వ్యక్తి ఈ మధ్యలో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు సోషల్ మీడియాలలో చాలా. మరి ఏ సబ్జెక్ట్ వాడు వస్తున్నాడో, ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయట్లా, తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేస్తూ ఉన్నారు, తెలంగాణ సమాజానికి ద్రోహం చేస్తూ ఉన్నారు. అది మీకు అర్థం కావట్లా. సరే, మీరు ఈరోజు ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా నేను ఒకటే చెప్పగలుచుకున్నా, వి ప్రకాష్ని బీట్ చేసేంత దమ్ము మీ కాంగ్రెస్ పార్టీలో కింద నుంచి పైదాకా ఇవ్వలేడు, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీతో సహా. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రైతు చాలు, ఆ రైతును కూడా నేను అరేంజ్ చేస్తా. దమ్ముంటే సామ రామ్మోహన్ రెడ్డి గారికి అతనితో లైవ్లో డిబేట్లో కూర్చునే దమ్ముందా అని ఈ వీడియో ద్వారా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. దీనిని సామ రామ్మోహన్ రెడ్డి దయచేసి స్వీకరించు, దమ్ముంటే స్వీకరించు. నేను ఒక్క రైతుని తీసుకొస్తా. ఇప్పుడు వి ప్రకాష్ గారు ఏమని చెప్పారు, మీకు జీవన్ రెడ్డి లాంటి వాడు సరిపోతాడని చెప్పారు కదా. జీవన్ రెడ్డి కూడా పెద్ద ఈయనకు, నేను ఒక్కొక్క రైతుని తీసుకొస్తా, ఆ రైతుతోటి లైవ్ డెబిట్లో మాట్లాడే దమ్ము నీకుందా సామ రామ్మోహన్ రెడ్డి?
దయచేసి అతని దగ్గరున్న వాళ్ళు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీడియో చూస్తే దయచేసి సామ రామ్మోహన్ రెడ్డి గారికి ఈ వీడియో పెట్టుర్రి. ఈ వీడియో కింద ఒక చిన్న నెంబర్ కామెంట్ పెట్టుర్రి. నేను డైరెక్ట్గా మీకు లొకేషన్ పెడతా, ఏడ కూర్చొని ఆడ కూర్చుందాం. ఒక్క రైతుతోటి, ఎక్కువ వద్దు, ఒకే ఒక్క రైతుతోటి మనం బ్రహ్మాండంగా తేలిక చేసుకునే కార్యక్రమం చేద్దాం. మినిమం సోయి లేదు ఇతనికి అని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతే తేల్చి చెప్పేస్తాడు సామ రామ్మోహన్ రెడ్డి దేనికి డెబేట్లకు పనికి రాకుండా అసత్యాలు ప్రచారాలు చేసే వ్యక్తి అని చెప్పేసి ఒక్క రైతుతోటి ముద్ర గుద్ది మరి మొదలుపెడతా. ఏం తెలుసు వీళ్ళకి? మాట్లాడితే రేవంత్ రెడ్డిని జోకుడు, కాంగ్రెస్ పార్టీని జోకుడు తప్ప వీళ్ళతోటి అయ్యేదేంది? వీళ్ళతోటి ఒరిగేదేంది? వీళ్ళతోటి ఏం లాభం? నేను అడిగేది ఒక్కటే, దయచేసి తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల తెలంగాణకు తీరని లోటు ఉంటుంది, తీరని అన్యాయం జరుగుతుంది. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, దయచేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరున్నారా సరే ఈ యొక్క సామ రామ్మోహన్ రెడ్డి గారికి ఒక రైతుతోటి లైవ్ డెబిట్ ఎదుర్కొనే దమ్ముందా లేదా? రెండే ముచ్చట్లు, వేరే ముచ్చట అవసరం లేదు. ఒకవేళ ఎదుర్కొనే దమ్ముంటే దయచేసి మీ నెంబర్ పెట్టండి, మేము బాజాప్తగా బరాబర్గా ఒక రైతుని తీసుకొస్తాం. సో ఈ నీళ్ళపైన కాంగ్రెస్ పార్టీకి సోయి లేదు. ఏదో వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా ఏదో బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ వీళ్ళకు తగ్గే ప్రసక్తే ఉండదు అన్నట్టుగా మనకు ఆ ప్రతిక్షణం కనబడతా ఉంది. సో నిజాలు మాట్లాడుకునే నిజమైన వ్యక్తులను పిలవండి. ఇటువంటి సబ్జెక్టులని సోయి లేని వ్యక్తి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. సామ రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ నీళ్ళ కోసం కొట్లాడినోడు కాదు, తెలంగాణ ఉద్యమాల్లో బాధ్యతగా ఇది చేసినోడు కాదు, ఏది చేసినోడు కాదు. ఇప్పుడేమో అంత తెలిసినట్టుగా మాట్లాడితే తెలంగాణ సమాజం మాత్రం, రాష్ట్ర రైతాంగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి మాత్రం అస్సలే ఉండదు.